రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. 6గురిని చంపిన రాజ్ కుమార్ ను వెంటనే అప్పగించాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కాళే యాదయ్యను నిరసనకారులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కాళే యాదయ్యతో వాగ్వాదానికి దిగారు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి బాధిత కుటుంబ బంధువులతో చర్చలు జరిపారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామన్నారు. హత్యకు గురైన బాలిక సోదరి మానసిక దివ్యాంగురాలిని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు చేపట్టినట్లు నారాయణరెడ్డి తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కాళే యాదయ్య అన్నారు. చట్టంలో చట్టం ఎవరికి ఇష్టం కాదు, చట్టం ఎవరు ఇష్టపెట్టదు. కాబట్టి నిందితుడిని కఠినంగా శిక్షించాలి, ఆ కుటుంబ సభ్యులను ఆదుకోవాలి. ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చారు ఘటన స్థలానికి? నేను చాలాసేపు అయింది వచ్చినా రావద్దని చెప్పారు. అక్కడ పరిస్థితి బాగాలేదు, రావద్దు సార్ 2 సార్లు సగం సమాధానం దానికి ఎవరు చేస్తారు? రేపు పొద్దుగా నేను కూడా చేపిస్తాను. ఇప్పుడు న్యాయంగా ఏం చేస్తున్నాం? మానవత్వంతో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే అన్యాయం అయిందో 6 మంది చనిపోయినారు. వాళ్ళ బాధ్యత సాగు ఒక దిక్కుంటే నువ్వు రాజకీయం చేయడానికి వచ్చినావా, వాళ్ళని ఆదుకోవడానికి వచ్చినావా, అది చూడాలి. ప్రజలు మానవత్వంతో ఏమని విజ్ఞప్తి చేస్తారు? ఇప్పుడు పబ్లిక్ కి చాలా ఆవేశంలో ఉన్నారు. మీరు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? దేనికి ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారు? ప్రభుత్వం వచ్చింది, కలెక్టర్ వచ్చి తీసుకుంటారు. వాళ్ళు నిందితుడిని కఠినంగా శిక్షించాలి. వాళ్ళ బాధితులు ఎవరైతే వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తారు. సార్, ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తున్నారు? పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని వాళ్ళు ఆరోపిస్తారు. ఎంక్వైరీ చేస్తారు కదా, ఏ ఆఫీసర్లు వచ్చి ఎంక్వైరీ చేస్తారు, కఠినంగా వాళ్ళని శిక్షిస్తారు. ఎవరు తప్పుంటే వాళ్ళని శిక్షిస్తారు. కుటుంబాన్ని, ఆ కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏ విధంగా ఉంటే ఆ విధంగా సహాయపడుతుంది. ఒక నిందితుడు ఎవరైతే ఉన్నాడో వాడిని కఠినంగా శిక్షిస్తారు. నేను ఆడ సేవల డెడ్ బాడీల దగ్గరికి పోయినా మాట్లాడి మీడికి వస్తుంటే పోలీసులు ఆ పని టెన్షన్గా ఉన్నారు సార్, వద్దు బాగుండదంటే నేను ఆగినాము. 2 సార్లు 3 సార్లు సగం దాకా వచ్చినాం, పోతున్నాం. అక్కడ మేడం గిట్లు వాళ్ళందరూ కూడా రానికి వచ్చారు.